మనం గ్రో అప్లికేషన్ ద్వారా అయితే స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ యొక్క లిస్ట్ అయితే మీకు ఈ విధంగా గ్రోలోని స్టాక్స్ పేజ్లో హోల్డింగ్స్లో చూస్తే కనుక మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు హోల్డింగ్స్లో అయితే నేను ఇన్వెస్ట్ చేసి ఉంచిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. సో ఇవి జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం ఈ వీడియో చేశాను, ఇందులో ఇన్వెస్ట్ చేశాను. సో ఇవేమి మేము మా ఛానల్ వాళ్ళు రికమెండ్ చేసిన షేర్స్ ఏమీ కాదు. సో మీరు మార్కెట్ ఎలా ఉంది, దాని స్టాక్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు చూసుకుని మార్కెట్ని స్టడీ చేసి మీరైతే మీకు లాభదాయకంగా ఉన్న స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒక 100 రూపాయలకి ఒక షేర్ కొన్నప్పుడు దాని ధర 120కి పెరగచ్చు. అలా పెరిగితే మనకి డెఫినెట్గా లాభం వస్తుంది. మనం ఎప్పుడు కూడా షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అది పెరుగుతుందనే ఉద్దేశంతో మనమైతే ఇన్వెస్ట్ చేస్తాం. కానీ అలా కాకుండా కొన్నిసార్లు మార్కెట్ సరిగ్గా లేనప్పుడు, మార్కెట్ పడిపోతున్నప్పుడు అయితే ఆ షేర్స్ వాల్యూ కూడా పడిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకి అది ఒక 80 రూపాయలకి తగ్గిపోతే మనకి 20 రూపాయలు నష్టం వస్తుంది ప్రతి షేర్ మీద. సో అలాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనుక్కుంటే కనుక మనకి నష్టం కూడా ఎక్కువగానే వస్తుంది. సో అలాగే నష్టం కొంచెమైనా మనం అరికట్టడానికైతే ఈ స్టాప్ లాస్ అనేది మనం ఆల్రెడీ కొనుక్కున్న ఆర్డర్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. డెలివరీలో ఆల్రెడీ మనం హోల్డింగ్స్లో ఉన్న ఆర్డర్స్ మీద కూడా మనం స్టాప్ లాస్ అనేది అయితే పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ నష్టపోకుండా. బట్ జనరల్గా ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది ఇంట్రాడేలో పర్చేస్ చేసుకున్నప్పుడు, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు కంపల్సరీగా పెట్టవలసి ఉంటుంది. పెడితే ఏంటంటే మనం ఎక్కువ నష్టపోకుండా మనం సేవ్ అవుతాము. అలా కాకుండా మనం హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్న స్టాక్స్ యొక్క వాల్యూ కంటిన్యూస్గా పడిపోతుంటే అది ఎప్పుడో ఒకప్పుడు ఇంకా బాగా నష్టం రావచ్చు. సో ఆ నష్టం అరికట్టడానికి మనం ఒక పర్టికులర్ ప్రైస్ దాకా వచ్చిన తర్వాత అయితే మనం సేల్ చేసేయాలి షేర్స్ ఆటోమేటిక్గా అనేది స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వోడాఫోన్ ఐడియా నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో దీంట్లో మనం స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వోడాఫోన్ ఐడియా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ యావరేజ్ ప్రైస్, అంటే నేను కొన్నప్పుడు ఎంత ప్రైస్ ఉండింది అనేది కూడా అక్కడ తెలుస్తుంది. అలాగే హోల్డింగ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే కనుక ఎప్పుడు కొన్నాము, అలాగే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత, అలాగే కరెంట్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ప్రస్తుతం, సో మనం కొన్న షేర్స్ యొక్క ఇన్వెస్టింగ్ చేసినప్పుడు ఎంత వాల్యూ ఉండింది అండ్ ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే యావరేజ్ ప్రైస్. సో ఇవన్నీ ఆర్డర్ హిస్టరీ కూడా మీరు కావాలంటే చూడొచ్చు, ఏమేమిటి మీరు ఆర్డర్స్ చేశారు అనేది ఆ పర్టికులర్ కంపెనీలో. సో ఇప్పుడు మనం ఇక్కడ సెల్ అని చెప్పవలసి ఉంటుంది. సెల్ అనగానే ఇక్కడ మీకు చూసుకుంటే మళ్ళీ మీకు ఇక్కడ కరెంట్ ప్రైస్ అనేది అయితే మార్కెట్ ప్రైస్ కనిపిస్తుంది. సో నేను డెలివరీలో కొన్నాను కాబట్టి డెలివరీ అని కనిపిస్తుంది. అవైలబుల్ షేర్స్ 5. సో క్వాంటిటీ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ, మీరు ఎన్ఎస్సిలో కొన్నా మీరు బిఎస్సిలో అమ్మచ్చు, ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్నా మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అమ్మచ్చు. సో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ షేర్స్ అవైలబుల్ ఎన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అన్ని అవైలబుల్ షేర్స్ మీరు అమ్ముకోవచ్చు, లేదా కొన్ని మీ దగ్గర అట్టే పెట్టుకుని కొన్ని మీరు అమ్మచ్చు, అది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 షేర్స్ అమ్ముదాం అనుకుంటున్నాను. సో ముందుగా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ పైన లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవడానికి అనమాట ఇది. సో ప్రస్తుతం రెగ్యులర్ ఆర్డర్లో ఉంది. సో రెగ్యులర్ ఆర్డర్లో ఏంటంటే అది డేకి కానీ ఇమీడియట్గా కానీ సేల్ చేయడానికి మనమైతే రెగ్యులర్ ఆర్డర్ అనేది వాడతాం. కానీ ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ఎల్ ఆర్డర్ అనేది క్లిక్ చేయాలి. అది సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ ట్రిగర్ ఎస్ఎల్ ఆర్డర్ అట్ ఎ ప్రైస్ లోవర్ దాన్ మార్కెట్. సో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్ ఇంకా పడిపోకుండా మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది అక్కడ ట్రిగ్గర్ అవుతుంది అనమాట, ఎక్కువ పడిపోకుండా ఉండేలాగా. సో అది ఫర్ ఏ డే వ్యాలిడ్. సో ఇప్పుడు నేను ఈరోజు స్టాప్ లాస్ ఆర్డర్ పెడితే కనుక అది ఈ రోజుకే వ్యాలిడ్. సో నేను మెన్షన్ చేసిన ప్రైస్కి ఈరోజు కనుక రీచ్ అవ్వకపోతే ఆ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మన షేర్స్ అనేవి మన దగ్గరే ఉంటాయి. ఒకవేళ ఆ ప్రైస్కి రీచ్ అయిపోతే కనుక షేర్స్ ఆటోమేటిక్గా సెల్ అయిపోయి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే జీటీటీ ఆర్డర్ అంటే కనుక ఇది ఫర్ ఏ ఇయర్ అనమాట వ్యాలిడ్. దీని వ్యాలిడిటీ ఒక ఏడాది దాకా ఉంటుంది. ఏడాదిలో కనుక మీరు పెట్టిన ప్రైస్కి రీచ్ అయితే అక్కడికి ఆ ట్రిగర్ ప్రైస్కి అప్పుడు అది సేల్ అయిపోతుంది.
సో మనం స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టి కంటిన్యూ అని చెప్పాలి. సో ఇక్కడ ఎస్ఎల్ ట్రిగ్గర్ ప్రైస్ అని వస్తుంది. సో ఈ స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి మోర్ దాన్ 0. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ని మనం చూసుకుని దాన్ని బట్టి సో ప్రస్తుతం కొంచెం తగ్గింది వాల్యూ ఎలాగ కొన్నప్పటికీ ఇప్పటికీను, బట్ ఇంకా పడిపోకుండా ఉండడానికి కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అమౌంట్. సో 12.5 అని పెట్టాను అనుకోండి. సో 12.5 అంటే కనుక ఇక్కడ ట్రిగర్ ప్రైస్ షుడ్ బి బిట్వీన్ 12.65 అండ్ 15.45. సో ఇక్కడ నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి 12.65 పెడతాను. సో 12.65 పెట్టాను. సో 12.65 కంటే కనుక తగ్గిపోతే ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మన సేల్ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్కి వెళ్తాయి. సో అప్పుడు ఆ ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేల్ అవ్వడానికి కూడా కొంచెం జస్ట్ కొన్ని మినిట్స్ పట్టచ్చు. సో అందులో ఆ టైంలో కూడా ఒకవేళ ప్రైస్ ఇంకా దిగిపోవచ్చు కదా. సో దానికోసం అని ఇక్కడ మనం లిమిట్ ప్రైస్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రైస్ 12.40. సో సేల్ ట్రిగ్గర్ అయ్యి మన షేర్స్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్కి రీచ్ అయ్యాయో అక్కడి నుంచి కూడా ఇంకా 12.40 దాకా పడిపోయే లోపల మనమైతే షేర్స్ అనేది అమ్ముడుపోవాలని ఇక్కడ లిమిట్ ప్రైస్ పెట్టాము. బట్ మనకు కావాలంటే ట్రిగ్గర్ ప్రైస్ అండ్ లిమిట్ ప్రైస్ కూడా సేమ్గా పెట్టుకుంటే మనకి ఇంకా నష్టం అనేది మనం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను 6.5 పెడతాను. పెట్టిన తర్వాత మనం ముందుగా వెరిఫై సెల్ అని క్లిక్ చేయాలి. సో వెరిఫై సెల్ అన్నప్పుడు ఏంటంటే మన షేర్స్ ఏదైతే ఉన్నాయో సిడిఎస్ఎల్ వాళ్ళ డెస్క్కి వెళ్తాయి. సో మీరు వెరిఫై చేయాలనుకున్నప్పుడు, మీరు సెల్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మీ టీపిన్తో వెరిఫై చేయవలసి ఉంటుంది. సో వెరిఫై యూజింగ్ టీపిన్ అండ్ ఓటీపీ. సో ఇక్కడ మీరు టీపిన్ అనేది ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంటారు. సో ఒకవేళ కనుక మీరు టీపిన్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ టీపిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు టీపిన్ మళ్ళీ కొత్తగా సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఆల్రెడీ గుర్తుంటే సో వెరిఫై యూజింగ్ టీపిన్ అండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ తర్వాత అక్కడ మీరు మీ టీపిన్ ఎంటర్ చేయాలి. సో టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత టీపిన్ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. సో వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది మనకి మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ రెండింటికి వస్తుంది. అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ వెరిఫై అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ ఈ ట్రిగ్గర్ ప్రైస్కి రీచ్ అయితే కనుక ఆ రోజులో సో నా సేల్ ఆర్డర్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆర్డర్ విల్ బి ట్రిగర్డ్ at 12.65 అనేసి వచ్చింది కదా. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ సెల్ అని చెప్పవలసి ఉంటుంది. సో సెల్ ఆర్డర్ ప్లేస్డ్. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం అయితే ఎందుకంటే ఇంకా ప్రైస్ దాకా రీచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఏమీ జస్ట్ ఆర్డర్ ప్లేస్ అయ్యి ఉంటుంది అంతేను. సో ఆ ప్రైస్కి రీచ్ అయిన తర్వాత నా సేల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ డన్ అని చెప్పేద్దాం. సో చూసారు కదా. సో మనం ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఆర్డర్స్లో కనిపిస్తుంది ఇప్పుడు పెట్టిన సేల్ ఆర్డర్. సెల్ స్టాప్ లాస్ అని పెట్టాను. సెల్ ఆర్డర్ స్టాప్ లాస్. సో మార్కెట్ ప్రైస్ ఇంత ఉంది, ట్రిగ్గర్ at 12.65. సో ఈ 12.65కి ఈరోజు కనుక మార్కెట్ క్లోజింగ్ అవర్స్లో రీచ్ అయితే కనుక అమ్ముడుపోతుంది. సో నాకు 13.80 కంటే నాకు ఎక్కువ లాస్ వద్దు కాబట్టి సో 12.65 మ్యాక్సిమం లాస్ నేను బేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. అంతకంటే తగ్గితే కనుక నాది ఆర్డర్ అనేది సేల్ అవుతుంది. కూడా మీరు ఆర్డర్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీ అంతటి మీరే కూడాను. సో చూసారు కదా. సో డెలివరీలో కూడా మనము మన హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్లో ఎలాగా స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టుకోవాలో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.